హాయ్. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు. 2 లైన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం మెడిసిన్స్ తీసుకోవాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి అని మీకు ఇలా డౌట్స్ ఉంటే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ సృజన్ యాళ్ళ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో మీకు 2 లైన్స్ రాగానే చాలా హ్యాపీగా ఉంటది. అదొక సంతోషమే వేరు. ఇప్పుడు మీ మనసులో కొన్ని డౌట్స్ చాలా వస్తా ఉంటాయి. ఏం మెడిసిన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ప్రికాషన్స్ ఏంటేంటి? ఫస్ట్ కన్సల్టేషన్ ఎప్పుడుకెళ్ళాలి? ఏంటి ఎక్స్‌పెక్ట్ చేయాలి ఆ కన్సల్టేషన్‌లో? ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది? కాఫీ, టీ తీసుకోవచ్చా? ఏ ఫుడ్ ఐటెమ్స్ అవాయిడ్ చేయాలి? ఇవన్నీ చాలా చాలా కామన్ క్వెషన్స్ రోజు వింటూనే ఉంటాం. ఫస్ట్ థింగ్ అండి, ప్రెగ్నెన్సీ మీది పాజిటివ్ రాగానే మీరు స్టార్ట్ చేయాల్సిన మెడిసిన్ ఇస్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక వైటమిన్ అండి. ఈ వైటమిన్ తీసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. అంటే బ్రెయిన్ తాలూకా కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి. నర్వస్ సిస్టమ్ తాలూకుది. ఆ అబ్నార్మాలిటీస్ ప్రివెంట్ చేయాలంటే ఫోలిక్ యాసిడ్ అనేది కన్సిస్టెంట్‌గా తీసుకుంటూ ఉండాలి. సో మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే డాక్టర్‌ని కూడా కన్సల్ట్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా మీ దగ్గరున్న ఏ మెడికల్ షాప్‌కెళ్ళి ఫోలిక్ యాసిడ్ ఒక స్ట్రిప్ తీసుకొని రోజుకొకటి మీరు వేసుకోవడం మొదలు పెట్టేసేయొచ్చు. సెకండ్, మల్టీవైటమిన్స్ కొన్ని నెసెసరీ అయినవి అప్పుడప్పుడు కొంతమందికి మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా కొంచెం జనరల్ కండిషన్ కొంచెం వీక్‌గా ఉన్న, బాడీలో కొంచెం బ్లడ్ తక్కువ ఉన్నట్టు అనిపించినా, ఆర్ లేకపోతే జనరల్ హెల్త్ కండిషన్ ఆన్ ద కొంచెం వీకర్ సైడ్ ఉన్న వాళ్ళకి కొంతమందికి మల్టీవైటమిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్, కాఫీ, టీ ఇవి తీసుకోవచ్చా? కాఫీ, టీ అన్నది డెఫినెట్‌గా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదండి. కాఫీ రోజుకొక కప్, టీ రోజుకొక కప్ అయితే పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ అంటే ఇట్ ఈస్ నాట్ జనరల్లీ గుడ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద బేబీ. నెక్స్ట్, ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్స్‌ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ, బాగా అంటే పెద్ద పెద్ద గోళాలు ఎత్తేసి ఎక్కువ హెవీ గార్డెనింగ్ యాక్టివిటీ, ఇలాంటి యాక్టివిటీ కాకుండా హౌస్ హోల్డ్ వర్క్ అంతా చేసుకోవచ్చు. లైట్ ఫిజికల్ యాక్టివిటీ ఈస్ అడ్వైజబుల్, చేయడం కూడా మంచిదే. నెక్స్ట్, ఇంకా వర్క్ సెలవు పెట్టేసి ఇంట్లో కూర్చోవాలా? అవసరం లేదండి. అందరూ ఏ జాబ్‌లో అయితే ఆ జాబులు చేసుకోవచ్చు. ఫస్ట్ 3 మంత్స్‌లో బేబీ చాలా చిన్నగా ఉంటదండి. అంటే మీరు వెరీ సివియర్ ఫిజికల్ యాక్టివిటీ, హెవీ ఫిజికల్ యాక్టివిటీ అవాయిడ్ చేసినా కూడా మీకొచ్చే పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. ఆ చిన్న కణం కంటికి కనిపించినంత చిన్నగా ఉంటది గర్భసంచి లోపల. మీరు బయట ఏదో పెద్ద పెద్ద ఏదో ఒలింపిక్స్‌కి, కుస్తీ పోటీలకెళ్తే తప్ప మామూలుగా అయితే మాత్రం దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్, మీరు ముందు నుంచే ఏమైనా షుగర్ మెడికేషన్ గానీ, థైరాయిడ్ మెడికేషన్ గానీ, లేకపోతే ఫిట్స్ కోసం మెడికేషన్ గానీ ఏమైనా తీసుకున్నట్లయితే మాత్రం అది ఖచ్చితంగా మీ డాక్టర్ ఎవరైతే వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేసి ఆ మెడికేషన్‌లో కావాల్సినన్ని కొన్ని చేంజెస్ గానీ, లేకపోతే సేమ్ మెడికేషన్ కంటిన్యూ చేయాలా అన్నది మీరు ఒకసారి మాత్రం తెలుసుకోవాలి. ఇంకోటి, మీ ప్రెగ్నెన్సీ చాలా కాలం తర్వాత వెరీ డిఫికల్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఎక్కువ కాలం ట్రై చేసి ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అయితే మాత్రం ఒకసారి డెఫినెట్‌గా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే కొంచెం ఆ ప్రెగ్నెన్సీని సేఫ్‌గార్డ్ చేయడానికి కొన్ని ఎక్స్‌ట్రా మెడికేషన్స్ అప్పుడప్పుడు మేము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ యువర్ సిట్యుయేషన్. సో ఆ 2 లైన్స్ కనిపించిన వెంటనే ఈ ఈ నేను చెప్పినవన్నీ మీరు ఒకసారి గమనించుకొని మీకు అది అప్లికబుల్లా కాదా చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థాంక్ యూ.